అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్ దోచేశారని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపి బెయిల్ బయట ఉన్న ఆర్థిక నేరస్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆక్షేపించారు. వైసీపీ నాయకులకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. కులం పేరుతో దూషించడంతోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయాన్ని కర్నూలు కార్పొరేటర్ క్రాంతి కుమార్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ నాశనం చేయాలనుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిష్యులకు కానీ హిందీ వారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఒకటే సవాల్ ఇస్తుందా, ఇటువంటి తప్పుడు విధానం మారుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ నాశనం చేయాలనుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిష్యులకు కానీ హిందీ వారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఒకటే సవాల్ ఇస్తుందా, ఇటువంటి తప్పుడు విధానం మారుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ నాశనం చేయాలనుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిష్యులకు కానీ హిందీ వారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఒకటే సవాల్ ఇస్తుందా, ఇటువంటి తప్పుడు విధానం మారుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ నాశనం చేయాలనుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిష్యులకు కానీ హిందీ వారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఒకటే సవాల్ ఇస్తుందా, ఇటువంటి తప్పుడు విధానం మారుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ నాశనం చేయాలనుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిష్యులకు కానీ హిందీ వారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఒకటే సవాల్ ఇస్తుందా, ఇటువంటి తప్పుడు విధానం మారుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ నాశనం చేయాలనుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిష్యులకు కానీ హిందీ వారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఒకటే సవాల్ ఇస్తుందా, ఇటువంటి తప్పుడు విధానం మారుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పలు సంబంధాలు కలిగి కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి ఈ వాస్తవం కాదా మీకు కనపడలేదా? మీరేం చేశారు? 19 నుంచి 24 వరకు జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేశారు. కట్టిన కట్టడాలని ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా కంగారుతో తీసుకుపోయినటువంటి చరిత్రకి రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేదే మీ కాన్సెప్ట్. మీ నాయకులు కానీ మీరు కానీ దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకుండా మంచి పనులు మీరు ఎక్కువ చేయరు. మీ అందరి గురించి మా అందరికి బాగా తెలుసు. మీరు మర్యాదగా మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పుకోండి. మీకు నెక్స్ట్ అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా 18 కేసుల్లో నిందితుడైనటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ 2-3 నెలల్లోనే అతనికి శిక్ష పడబోతుంది. 2 సంవత్సరాల కింద శిక్ష పడితే అతను పోటీ చేయడానికి అర్హులు కాదు. అసలు ముఖ్యమంత్రి కాదు కదా అని 29లో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా కోరుకుంటున్నటువంటి వ్యక్తి వెంట ఉన్న మీరు కళ్ళు తెచ్చుకొని మాట్లాడండి, నిజం మాట్లాడండి. అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మీరు అనుసరించుకుంటే కాదు. 55,000 కోట్లతో నిన్న ప్రారంభోత్సవం జరిగినాయి పనులు. ఇలాంటి పనులు ప్రారంభోత్సవం టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో మీరు కలిగి తగ్గుకుంటారు. అభివృద్ధికి మీరు సహకరించండి, లేకపోతే రోజు మూసుకొని ఉండండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కానీ